మనం గ్రూప్ 2కి సంబంధించిన సిలబస్ని ఈరోజు డిస్కస్ చేద్దాము. పోయినసారి ఎగ్జామ్లో ఇదే సిలబస్ ఉండేది. ఇప్పుడు కూడా ఇదే ఉంటుంది. ఎందుకంటే చేంజెస్ చేస్తామని కానీ చేస్తున్నామని కానీ ఎటువంటి న్యూస్ లేదు ఏపీపీఎస్సీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ. కాబట్టి ఇదే సిలబస్ ఉండొచ్చు. దీని ప్రకారం అయితే ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ఉంటాయి. ప్రిలిమ్స్లో ఒకే ఒక పేపర్ ఉంటుంది, అది 150 మార్కులకు ఉంటుంది. మెయిన్స్లో 2 పేపర్లు ఉంటాయి, అది కూడా ఒక్కొక్కటి 150 మార్కులకు ఉంటుంది. అంటే మెయిన్స్ మొత్తం 300 మార్కులకు. మరి ప్రిలిమ్స్లో పేపర్లో ఏముంటాయంటే ఇండియన్ హిస్టరీ భారతదేశ చరిత్ర 30 మార్కులకు, జాగ్రఫీ 30 మార్కులకు, నెక్స్ట్ ఇండియన్ సొసైటీ ఇది వచ్చేసి కొత్త సిలబస్ పెట్టారండి, ఇంతకుముందు ఉండేది కాదు. ఇది 30 మార్కులకు ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అన్నీ 30 మార్కులకు, మెంటల్ ఎబిలిటీ అంటే బేసిక్ మ్యాథ్స్, రీజనింగు, మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ కలిపి 30 మార్కులకు ఉంటుంది. ఇందులో కట్ ఆఫ్ తీస్తారు. దీనిలో పాస్ అయిన తర్వాతనే మెయిన్స్కి వెళ్తారు. మెయిన్స్లో మరి 2 పేపర్లు ఉంటాయి. మెయిన్స్లో పేపర్ 1లో ఏముంటుంది అంటే 75 మార్కులకు, అంటే హాఫ్ ఆఫ్ ద పార్ట్ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్ర చరిత్ర, అంటే ఆంధ్ర హిస్టరీ. ఇది 75 మార్కులు కవర్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఇది మొత్తం మనం కవర్ చేద్దాము. కొంచెం టఫ్గానే ఉన్నా కూడా ఇది స్కోరింగ్ సబ్జెక్టు బాగా. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగము 75 మార్కులకు ఉంటుంది. ఇది అంతా కలిపి ఒక పేపర్ అన్నమాట. అంటే ఆంధ్ర హిస్టరీ, నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 2 కలిపి ఒక పేపర్. రెండో పేపర్లు ఏముంటాయి అంటే నెక్స్ట్ పేపర్లో ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, భారతదేశ మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకానమీ, ఆర్థిక చరిత్ర అంతా దీంట్లో ఉంటుంది అన్నమాట. 75 మార్కులకు అది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్కులకు. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ముందు ఉండేది కాదు, ఇది కేవలం గ్రూప్ 1 మెయిన్స్లో ఉండేది. కాకపోతే దీన్ని పోయినసారి యాడ్ చేశారన్నమాట. పోయినసారి యాడ్ చేసి సెకండ్ పేపర్లో రెండో పార్ట్గా పెట్టారు. కాబట్టి ఈ ఎకానమీ అనేది నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒక పేపర్. ఈ 2 కలిపి ఒక పేపర్. అంటే 150 మార్కులకు ఒక పేపరు, ఇంకొక 150 మార్కులకు ఇంకొక పేపర్. 2 పేపర్లే ఉంటాయి కేవలం. కాబట్టి చాలా సింపుల్, మీరు ఈజీగా దీన్ని క్రాక్ చేయవచ్చు. మనము మీ చెప్పే క్లాసుల్లో మొత్తం కవర్ చేస్తాను ఆల్మోస్ట్. మనం మొట్టమొదట ప్రిలిమ్స్ నుంచి ఇండియన్ హిస్టరీ, మెయిన్స్ నుంచి ఆంధ్ర హిస్టరీని తీసుకొని మనం క్లాసులు స్టార్ట్ చేద్దాము. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు హిస్టరీ నుంచి స్టార్ట్ చేస్తామంటే ఇది స్టాటిక్ సబ్జెక్ట్ కాబట్టి, ఎగ్జామ్కు చాలా రోజులు ఉంది కాబట్టి ముందు స్టాటిక్ సిలబస్ను కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ఎకానమీ లాంటిది మారుతూ ఉంటుంది, డైనమిక్ కాబట్టి ఎగ్జామ్ కంటే ముందు మనము డిస్కస్ చేస్తే చాలా మంచిది అనమాట. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.